ఆప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్కి సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ. నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం. ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు వీళ్ళు నాకు అండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం, నువ్వు కాదు, నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు, వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన మాట్లాడుతుండు మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని. అరే సన్నాసోడా, ఉన్న టీవీలన్నీ సుట్టపొల్లవే కదరా. మాకేమైనా టీవీ ఉందా? మాకేమైనా పేపర్ ఉందా? మా అయ్య చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా? రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా? సొల్లువాగుడు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చిండా? సాయంత్రం పూట సేద రీయడానికి జూబ్లీహిల్స్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏమన్నా మాకు ఇచ్చిండా? ఏమిచ్చిండా? మా కార్యకర్తలు కష్టపడితే, మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది. ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు. బిడ్డ, నీ ట్యూబ్ లైట్ వలగొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. ఆయన చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామంటుండు. అట్లనే కృష్ణానగర్లో ఏదైనా బ్రోకర్ దందా కూడా పెట్టుకో. అది ఇది 2 కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం. ఇప్పటికి కూడా సిగ్గురాలే. వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినరు అనే సంగతి ఆయనకు అర్థం కాలే. 10 ఏళ్ళు అడవి పందుల్లాక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిగి తాండూరు ప్రాంతంలో పల్లి చేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట చేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటారు. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లాక తెలంగాణ మీరు తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్ని కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. హరీష్ గారిని విమర్శించడం, ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం, అడ్డగోలు విమర్శలు, నోటికి ఏదొస్తుంది. అసెంబ్లీ వేదిక అయినా, సచివాలయమైనా, చివరికి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అయినా, వాళ్ళు పెట్టుకునే సభలైనా, ఇచ్చే టీవీ ఇంటర్వ్యూలైనా ముఖ్యమంత్రి గారు, మంత్రులు నోటికి ఏదొస్తుంది, ఎంత వస్తుంది అంత అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇక మళ్ళీ మేము దానికి రియాక్ట్ అయితే ఇక చూసిరా వీళ్ళు ఆగుతలేరు. 2 నెలలు కాలే వీళ్ళకి అధికారం పోయి, వీళ్ళు ఆగుతలేరు, ఓపిక లేదు. అంటే వాళ్ళేమో మమ్మల్ని తిడతారు, వాళ్ళేమో మమ్మల్ని దూషిస్తారు, అడ్డగోలుగా బూతులు మాట్లాడతారు. ఒక ఉద్యమ నాయకుడు 14 ఏళ్ళు పోరాటం చేసి చావు నోట్ల తలబెట్టి తెలంగాణను తెచ్చిన తెలంగాణను 10 ఏళ్లలో రోల్ మోడల్గా ఈ దేశంలో తీర్చిదిద్దినటువంటి తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత మా కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన మాటలకు మళ్ళీ మేము రియాక్ట్ అయితే
అవి చూసిరా వీళ్ళు ఆగుతలేరు, వీళ్ళకి ఓపిక లేదు, వీళ్ళు గిట్లంటారా వీళ్ళు గట్లంటారా అని చెప్పి ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టుగా మళ్ళీ మా మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా దారుణం ఏంటంటే ఇంకా దుర్మార్గం, ఇక ఆయన నోరు ఇక అది నోరా మూసినది మోరా నాకైతే అర్థమవుతలేదు. కానీ ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆయన మాట్లాడుతున్నటువంటిది ప్రభుత్వాన్ని ఎవరు వడగొడతారు, ఎవడనండి ప్రభుత్వాన్ని వడగొడతాను ఎవడన్నా అన్నాడా? ఇప్పుడు మీ వాళ్ళనే 10 గుంపులు ఉన్నాయి, 10 గ్రూపులు ఉన్నాయి, నువ్వో గుంపు మేస్త్రి, నీళ్ళకి ఇంకో 9-10 మంది గుంపు మేస్త్రీలు ఉన్నారు. దాంట్లో ఎవరు ఏం చేసుకుంటారో మాకేం సంబంధం? మేము నీ ప్రభుత్వం పడిపోవాలని మేము కోరుకుంటలే. నువ్వు 5 ఏళ్ళు ఉండాలి, నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రతిదీ నిలబెట్టుకునే ప్రయత్నం నువ్వు చేసే క్రమంలో నువ్వు బొక్కబోర్ల పడతావు ఖచ్చితంగా, మాకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే నీకు పరిపాలన అనుభవం లేదు, నీకు చేత కాదు, ప్రజలంటే ప్రేమ లేదు, నీకు తెలంగాణ మీద ప్రేమ లేదు, ఈ సమాజం పట్ల నీకు గౌరవం లేదు, ఒక బాధ్యత లేదు. తెలంగాణ ప్రజల దురదృష్టమో నీ అదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి అయినవు. బంగారు పల్లెంలో తెలంగాణని నీకు అప్పచెప్పినాం, ఇక దాన్ని కుక్కలు నింపిన విస్తరాకి చేసి పారేస్తున్నావు నువ్వు. ఒకనాడు 2014లో తెలంగాణ రాష్ట్రం మా చేతికి వచ్చినాడు 50,000 కోట్ల పైచిలకు రెవెన్యూ రిసీట్స్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ 10 ఏళ్ల మా పాలనలో 2 లక్షల కోట్ల పైచిలకు రెవెన్యూ రిసీట్స్తో ఉన్నటువంటి తెలంగాణగా మార్చి నీకు అప్పచెప్పినాం. ఆ స్థాయిలో రెవెన్యూ ఇన్కమ్ తెలంగాణకు వస్తూ ఉంటే 2 లక్షల కోట్ల పైచిలకు రెవెన్యూ ఇన్కమ్ తెలంగాణలో వస్తూ ఉంది. 2022-23 వచ్చింది, ఇట్స్ ఆన్ రికార్డ్. అన్ని లక్షల కోట్ల సంపద ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేస్తలేరు? మీరు చెప్పినటువంటి గ్యారంటీలు ఎందుకు అమలు చేస్తలేరు? రైతు బంధు నిధులు 7,700 కోట్లు మేము ఖజానాలో పెట్టిపోతే ఆనాడు మీరే కంప్లైంట్ ఇచ్చి ఎన్నికల సందర్భంలో రైతుల ఖాతాల్లో ఆ డబ్బులు పడకుండా చేసినారు. మరి ఇప్పటికి కూడా రైతు బంధు నిధులు ఎందుకు రైతుల ఖాతాల్లో పడతలేవు? ఎందుకు మీ మంత్రుల కంపెనీల ఖాతాల్లోకి పోతున్నాయి? ఎందుకు మీకు సంబంధించిన పెట్టుబడిదారులు కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి ఆ డబ్బులు మల్లుతూ ఉన్నాయి? సమాధానం చెప్పాలి. ఇది వాస్తవం కాదా నేను మాట్లాడేది? రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లోకి పోకుండా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఖాతాల్లోకి పోలేవా? మీకు దమ్ముందా? మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇవాళ వరకు ఏ కంపెనీలకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి ఎన్ని నిధులు విడుదల చేసిరో దాని మీద ఒక శ్వేతపత్రం ప్రకటించే దమ్ము మీకుందా? ఉందా మీకు? ఏ కంపెనీలకు ఏ కాంట్రాక్ట్ సంస్థలకు ఎన్ని నిధులు మీరు వాళ్ళకు మళ్ళించిరో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా మీకు? అడ్డగోలుగా మీ అనుయాయులకు మీ అవసరాలకు పనికొచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా రైతుల ఖాతాల్లోకి పోవాల్సినటువంటి డబ్బులు, పెన్షన్దారుల ఖాతాల్లోకి పోవాల్సినటువంటి డబ్బులు, మహిళల ఖాతాల్లోకి పోవాల్సినటువంటి డబ్బులన్నింటినీ వాళ్ళ ఖాతాల్లోకి మలిపినటువంటి మీరు ఇవాళ మమ్మల్ని ఓడుతలేరు. ఎందుకు ఓడాలి? మిమ్మల్ని ఏం ఘనకార్యం సాధించడానికి మిమ్మల్ని ఓడాలి? ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే 3 విషయాలు ఇవాళ స్పష్టంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే రైతు బంధు డబ్బులన్నీ రైతుల ఖాతాల్లో పడేటట్టుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వెంటనే మేడిగడ్డ బారాజుకు సంబంధించి కుంగిన 3 పిల్లర్లను మరమ్మతులు, కాపర్ డ్యామ్ నిర్మించి వాటిని వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలి. పూర్తి చేయకపోయినట్టయితే డెఫినెట్గా ఖచ్చితంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రగానే తెలంగాణ సమాజం తెలంగాణ రైతాంగం భావిస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే చాలా చోట్ల పొలాలు ఎండిపోతున్నాయి, కాలువల్లో నీళ్లు లేవు, చెరువుల్లో నీళ్లు లేవు, బోర్లు నీళ్లు పోస్తలేవు, కరెంటు కష్టాలు ఉన్నాయి, రైతులు రోడ్డెక్కుతూ ఉన్నారు, అన్నదాతల సమస్యల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితే లేదు. కాబట్టి డెఫినెట్గా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఆ పనులు పూర్తి చేయాలి, పంపింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా నిరుద్యోగుల పక్షాన కూడా నేను అడుగుతా ఉన్నా, తక్షణమే మెగా డిఎస్సిని వేయాలి. గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మేము గతంలో 403 ఇస్తే దానికి ఒక 60 కలిపి 463 ఇచ్చారు. ఎన్నికల సందర్భాల్లో మీరు ఏమన్నారు? 563 ఇచ్చారు. 503 మేము ఇస్తే దానికి కొన్ని 60 కలిపి ఇచ్చారు. ఎన్నికల సందర్భాల్లో మీరు ఏమన్నారు? 1500 గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయి, వీళ్ళు ఇస్తలేరన్నారు. మరి 1500 ఉద్యోగాలు ఉంటే ఇంకా 1000 మరి ఇవ్వాలి కదా నోటిఫికేషన్, మీరు ఎందుకు ఇస్తలేరు? గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వాలి. నిరుద్యోగ వృత్తిని కూడా వెంటనే విడుదల చేయాలి, యువకుల ఖాతాల్లో నిరుద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నా.